మనకి గ్రివెన్స్ మోడల్ అని చెప్పేసి ఉంది కదా, సో ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే మనకి లాస్ట్ ఆప్షన్ ట్రాక్ గ్రివెన్స్ స్టేటస్ అని చెప్పేసి ఉంటుంది. ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనం ఏదైతే సమ్ కారణాల చేత మనం గ్రివెన్స్ అని పెట్టింటాం కదా, 4 వీలర్ కావచ్చు, విద్యుత్ యూనిట్ సంబంధించి కావచ్చు, భూమి ఎక్కువగా ఉండడం వల్ల అనర్హత వచ్చిందని చెప్పేసి రావడం, అలాంటి కారణాలతో ట్రాన్స్పోర్ట్ సంబంధించి కావచ్చు, అర్బన్ ప్రాపర్టీ సంబంధించి కావచ్చు, ఈ సిస్టమ్ బ్యాలెన్స్ సంబంధించి ఏదైతే మీరు గ్రివెన్స్ పెట్టారో ఆ గ్రివెన్స్ ఐడి నెంబర్ ద్వారా ఇక్కడ మన యొక్క స్టేటస్ ఏ విధంగా ఉందని తెలుసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ మనకి నవశేఖరం గ్రివెన్స్ స్టేటస్ అని చెప్పేసి రావడం. ఇక్కడ మీరు సెలెక్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఎవరైతే గ్రివెన్స్ అప్లై చేసింటారో వాళ్ళ ఆధార్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. లేకుంటే గ్రివెన్స్ ఐడి అయితే మనం అప్లై చేసినప్పుడు ఒక ఐడి అయితే వస్తుందండి, ఆ ఐడి నెంబర్ ద్వారా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో నేను ప్రజెంట్గా గ్రివెన్స్ ఐడి అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ గ్రివెన్స్ ఐడి నెంబర్ అనేది నేను కాపీ చేయడం జరిగింది అని చెప్పేసి నేను వీడియో అనేది చేస్తున్నాను. సో ఇక్కడ నేను గ్రివెన్స్ ఐడి అయితే ఎంటర్ చేయడం జరిగిందండి. ఇక్కడ క్యాప్సా కోడ్ ఉంది కదా, సో క్యాప్సా కూడా ఎంటర్ చేస్తున్నాను. సో నేను క్యాప్సా కూడా ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను అండి. గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకి నేమ్ ఆఫ్ ది బెనిఫిషరీ, అలాగే డిస్ట్రిక్ట్ నేము, మండల్ నేము, సెక్రటరేట్ నేము, గ్రివెన్స్ ఐడి నెంబర్ రావడం జరుగుతుంది. సో గ్రివెన్స్ టైప్ వచ్చేసి వీళ్ళు ఎలక్ట్రిసిటీ సంబంధించి, అంటే మనకి ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనేది తక్కువగా అయితే ఉంది, వీళ్ళకి ఎక్కువగా వచ్చిందని చెప్పేసి ఇనెలిజిబుల్ రావడం జరిగింది. అర్హత ఉండి కూడా అనర్హత లిస్టులో రావడం జరిగింది. అలాంటి వాళ్ళు ఎలక్ట్రిసిటీ సంబంధించి మనకి గ్రివెన్స్ అయితే పెట్టడం జరిగింది. సో గ్రివెన్స్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది, అలాగే గ్రివెన్స్ రిక్వెస్ట్ డేట్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ సర్వీస్ నెంబర్ వచ్చేసి డిపార్ట్మెంట్ వచ్చేసి ఎనర్జీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో సర్వీస్ రిక్వెస్ట్ ఐడి, డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్స్ ఐడి, ఎస్ఎల్ఏ డేస్ అనేది క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ గ్రివెన్స్ స్టేటస్ అనేది ఓపెన్ ఉంది. సో ఇక్కడ మనకి గ్రివెన్స్ స్టేటస్ అనేది ఓపెన్ ఉంటే మీకు ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ గ్రివెన్స్ స్టేటస్ అనేది ఓపెన్లో ఉంది. సో ఓపెన్లో ఉంటే మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ గ్రివెన్స్ ఐడి అనేది ఇంకా ఓపెన్లో ఉంది. సో మనకి ఇక్కడ ఎటువంటి రీజన్ అయితే రాలేదు స్టేటస్లో. మనకి ఇక్కడ పూర్తిగా కంప్లీట్ మనకు క్లోజ్ అయిందా లేదా, లేకుంటే ఏమైనా రీజన్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకి గ్రివెన్స్ స్టేటస్ అనేది ఓపెన్ ఉంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఈ యొక్క స్టేటస్ అనేది ఓపెన్ చేయడం అయితే జరిగిందని చెప్పేసి క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఎవరైతే 6 ప్యాలెస్కి సంబంధించి ఎవరైతే అర్హత ఉండి కూడా అనర్హత లిస్టులో వచ్చినటువంటి తల్లి కొందన పథకం సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రివెన్స్ స్టేటస్ అనేది మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా కానీ, లేకుంటే గ్రివెన్స్ ఐడి నెంబర్ ద్వారా కానీ గ్రామోర్ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ సార్ యొక్క లాగిన్లో కానీ, అలాగే డిస్ట్రిక్ట్ సెంటర్ యొక్క లాగిన్లో కానీ మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఉందండి. సిటిజన్ చేసుకునే విధంగా అయితే మనకి అవకాశం కల్పించలేదు. సో ఈ విధంగా ఎవరికైతే ఓపెన్ ఉందో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో ఈ విధంగా అయితే మనకి స్టేటస్ అనేది అప్డేట్ చేసుకునే విధంగా మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇదండి వీడియోలో అప్డేట్. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.